హాయ్ అండి. స్వామి అయితే కొండకు వెళ్ళారు కదా. కొండకు వెళ్లే ముందు అఖండ దీపం వెలిగించారు కదా. తర్వాత నేను ఎదురుగా బిందెతో నీళ్ళు అయితే తీసుకెళ్ళాను. సో ఏవుకున ఇంకా నేను ఎదురుగా బిందెతో నీళ్ళు అయితే తీసుకెళ్ళాను. ఆ నీళ్ళు వచ్చేసి మళ్ళీ పూజ గది ముందే దించేసాను. ఇంక ఈవినింగ్ వచ్చేసి 5:30 అవుతుంది. అప్పుడైతే అమ్మవారి గుడికి అయితే వెళ్తున్నాను. మాకు దగ్గరలో ఉంటుందన్నమాట. అపార్ట్మెంట్ దిగ్గానే కొంచెం దూరంలో ఉంటుంది. నడిచి వచ్చేసాను. ఇంకా మా పాప నేను అయితే గుడికి అయితే వచ్చాము. ఇక్కడ గుడికి వచ్చిన తర్వాత అయితే ఇక్కడైతే యాప చెట్టు ఉంటుంది. రాగి చెట్టు యాప చెట్టు కలిసి ఉంటాయి అన్నమాట. నాగులమ్మ మైసమ్మ తల్లి ఇక్కడ అమ్మవారు అయితే ఉంటారు. పాత అమ్మవారు అయితే కింద అయితే వెనకైతే ఉంటారు. ప్రతిసారి నేనైతే ఇక్కడే అమ్మవారికి అయితే ఇక్కడే పోస్తానన్నమాట. ఆ నీళ్ళు వచ్చేసి నీళ్లు పోసేసి అమ్మవారి దగ్గర అయితే ఏ పండ్లు ఉంటే ఆ పండ్లు పెట్టేసి ఇంకా దీపం వెలిగించేసి అగరబత్తులు కూడా వెలిగించేస్తాను. మా ఊరు సైడ్ సన్ని పూజ అంటామన్నమాట. సన్ని పూజ చేసుకొని ఇంకా భవానీ గాని స్వామి గాని ఎదురుగా వెళ్ళేటప్పుడు ఎదురుగా మనం బిందెతో నీళ్లు తీసుకెళ్తాం. తల్లి గాని భార్య గాని. ఆ నీళ్ళు వచ్చేసి ఇంకా 12 లోపు ఉదయం 12 లోపు అమ్మవారికి చెట్టు ఉంటుంది కదా, ఆ చెట్టుకు పోసేవచ్చు. లేదంటే అమ్మవారికి ఇంకా అభిషేకం లాగా చేస్తారు కదా, అలానైనా పోయొచ్చు. నాకు పొద్దున్న కుదరలేదు. ఎందుకంటే ఇంకా 7 వారాల పూజ అయితే చేశాను కదా. వచ్చి ఆ పూజ చేసి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి అక్కడ తాంబూలం ఇచ్చి ఇంటికి వచ్చి వంట చేసి అన్ని చేసేసరికి ఇంకా 12 దాటిపోయింది అనమాట. సో ఇంకా అందుకే ఇంకా ఈవినింగ్ అయితే పోసాను. అమ్మవారికి అయితే ఇలా ఈవినింగ్ అయితే పూజ అయితే చేసుకున్నాను. సో ఇంక చక్కగా పూజ అయిపోయింది అనమాట. స్వామి కూడా మంచిగా దర్శనం అయిపోయిందని ఫోన్ చేశారు. మీలో ఎంతమంది ఇలా నమ్ముతారో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్. బాయ్ బాయ్.